ఎప్పుడు కూడా ఆత్మ బలము పూనుకొని లేదా పొందుకొని ఆధ్యాత్మికమైన జీవితంలో అడుగులు ముందుకు సాగాలి, నడిపించబడాలి, సాగుము అని దేవుని వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ కడవరి దినాలలో మనము ఆధ్యాత్మికమైన జీవితంలో అడుగులు ముందుకు వేయాలి, మన జీవితం కొనసాగించబడాలి అంటే ఖచ్చితంగా ఆత్మ బలముగా పొందుకొని, ఆత్మను బలముగా పొందుకొని మాత్రమే మనము సాగగలం. పరిశుద్ధాత్మను సహాయం లేకుండా ఏ విశ్వాసి, ఏ క్రైస్తవుడు, సేవకుడు అడుగులు ముందుకు వేయలేరు. అందుకనే ఖచ్చితంగా ఆత్మ సహాయం అవసరం. మనము ఎంత ఎక్కువగా ఆత్మను బలముగా అనుభవిస్తామో అంతగా మన ఆధ్యాత్మికమైన జీవితం ముందుకు కొనసాగుతుందనే సంగతి వాస్తవం. ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు సౌలు. మనకు తెలుసు సౌలు గురించి ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అతని మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు అతడు క్రొత్త మనసు ధరించుకున్నారు. అతడు ప్రతి విషయంలో మంచినే చూసేటట్లుగా అతని కన్నులు తెరవబడ్డాయి. అతడు అపోస్తలులు, ప్రవక్తల సమూహంలో సహవాసంలో ఉన్న వ్యక్తి. అలాగే ఆత్మీయ జీవితంలో దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతలు, దేవుని సంకల్పం నెరవేరే వరకు తన హృదయంలో భద్రపరుచుకునే వ్యక్తి, ప్రజల కొరకు ప్రయాసపడే వ్యక్తి. అదేవిధంగా తన్ను తాను ప్రత్యక్షపరచుకోకుండా దాగి ఉండే వ్యక్తిని సౌలు మీద బలముగా దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఇదిగో ఇలాంటి ఆత్మీయతలు అతడు కలిగి ఉన్నాడు. అదే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఈరోజు మరొక విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. న్యాయాధిపతుల గ్రంథమే 15వ అధ్యాయం 15వ అధ్యాయం 14వ వచనాన్ని యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనపనారవలే ఆయను, సంకెళ్ళు అతని చేతి నుండి వీడిపోయెను. ఈ అంశాన్ని నేను కూడా 2-3 పర్యాయములు చెప్పాను. ఇదే సందర్భాన్ని జాగ్రత్తగా మీరు వినాలి, తలల పైకెత్తి వినండి. ఈ అంశాన్ని ఇంతకుముందు సందర్భాలలో ఏమని చెప్పానంటే, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు తాళ్ళు, సంఖ్యలు అంటే సమస్యలు, రోగాలు అని ఇలా కొన్ని విధాలుగా పోల్చి చెప్పాను. అదొక అనుభవం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టినటువంటి ఆలోచన క్లుప్తంగా మీతో చెప్పి ముగిస్తాను. వాస్తవానికి ఈ శాంసోను ఎక్కడ నివసిస్తున్నాడు అంటే
ఏతాము బండ సందులలో. ఒక వయసు వచ్చింది, యవన కాలానికి వచ్చారు. యవన దశకు వచ్చేంత వరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే దేవుని చిత్తం ఇశ్రాయేలుల ప్రజలని రక్షించటానికి, అలాగే ఇశ్రాయేలు ప్రజలని న్యాయాధిపతిగా ఉండి ఏలుబడి చేయటానికి దేవుడు అతనిని ఎన్నుకున్నాడు. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు వాడుకునే సమయం వచ్చేసరికి తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు. అతడు ఏతాము బండ సందులలో తాను నివసించుచూ ఉన్నారు. ఏతాము బండ సందులు, బండ అనగా ఏతాము అనగా శాశ్వతమైన బండ, ప్రభు అయిన యేసుక్రీస్తు. శాశ్వతుడైనటువంటి యేసుక్రీస్తు అనబడినటువంటి ప్రభువులో పరిపూర్ణంగా నివసిస్తున్నాడు. అలా నివసించుచున్నటువంటి తాను వెళ్తాడు. శత్రువులు వచ్చారంటే జయించుకొని వచ్చి మరలా ఏతాము బండ సందుల్లోనే నివసిస్తారు. శత్రువులు వచ్చారంటే మరలా ఏతాము బండ సందులో జయిస్తాడు. మరలా వచ్చి ఏతాము బండ సందులోని తన నివాసం అంతా కూడా పూర్తిగా ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడేంత వరకు, పూర్తిగా ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడేంత వరకు తన యొక్క నివాసం ఎక్కడ అంటే ఏతాము బండ సందులలో, అంటే శాశ్వతుడైనటువంటి యేసు క్రీస్తులోనే పరిపూర్ణంగా నివసిస్తున్నాడు. తాను ప్రతిష్ఠితుడని, నాజీరు చేయబడిన వ్యక్తి అని మరలా లోకం వైపు, పాపం వైపు, అన్యజనుల వైపు చూడలేదు. ఏతాము బండ సందుల్లోనే నివసిస్తున్నారు. ఫిలిష్తీయులు ఆయా సందర్భాలలో ఇశ్రాయేలు ప్రజల్ని రావటం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కానివ్వండి, ధనమును కానివ్వండి, ఆహారమును కానివ్వండి, ఏదుంటే అది రావడం, ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉన్న ప్రతిదీ వారికి అవసరమైంది తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు 40 years అప్పటికే ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో మగ్గిపోతున్నారు. ఈ ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలని రక్షించటానికి, విడిపించటానికి మానోహ దంపతులకు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి సంతానం, అదే సాంసోన్ని ఇచ్చి తన ప్రజల్ని ఏలుబడి చేయాలని ఉద్దేశించాడు. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవితం అంతా ఎక్కడ గడుపుతున్నాడంటే ఏతాము బండ సందుల్లో. ఈ రోజున వివాహం జరగక ముందు వరకు ఆడపిల్లలు, పెళ్ళైనటువంటి భార్యలు ఉన్నారు. వివాహం జరగక మునుపు వరకు తల్లి ఇంటి దగ్గర ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర. వివాహ వయసుకు వచ్చేసరికి తల్లిని తండ్రిని విడిచి భార్య అయినా భర్త అయినా పుట్టింటిని వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు అత్తగారింటికి. పురుషుని గురించి కూడా రాయబడి ఉంది, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. ఒక భౌతికమైన జీవితంలోనే ఇలాంటి అనుభవం ఉంటే, ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునిలో మనము జన్మించిన తరువాత పాలు త్రాగుతూ ఆత్మ సంబంధంగా వాక్యానుసారంగా నడిపించబడుతున్న మన జీవితాలలో
ఆత్మీయతలో ఎదిగే కొద్దిగా అపోస్తలుల ఉపదేశం అనేది ఒకటి ఉంది. అదేమిటంటే మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, వేరుబాటు జీవితం, దైవిక స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన. ఈ 7 అనుభవాలలో 4వది మారు మనసు పొందటం, బాప్తిసం తీసుకోవటం, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఇక వేరుబాటు జీవితం చేయాలి. అంటే పరిపూర్ణంగా లోకానికి వేరై పరిపూర్ణంగా ఒక వ్యక్తి యేసు క్రీస్తు అనబడిన ఏతాము బండ సందులలో యేసు క్రీస్తులోనే నివసించాలి. అర్థమైతే ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పొచ్చుగా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. సాధ్యమైనంత వరకు యేసుక్రీస్తులోనే నివసించటానికి మనము సంపూర్ణంగా లోకానికి వేరై క్రీస్తులో జీవించటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మన జీవితాన్ని ఆ విధంగా నడిపించుకోవాలి. ఒక పాత నిబంధన భక్తుడైన సంసోను ఒక వయసు వచ్చిన తర్వాత తాను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడో అది అంతా ఎరిగి పరిపూర్ణంగా ఏతాము బండ సందులలో నివసించినట్లు మనము కూడా ఆత్మీయతలో ఎదిగిన తర్వాత ఒక్కొక్క అనుభవాన్ని దాటుకొని వచ్చిన తర్వాత పరిపూర్ణంగా క్రీస్తు యేసులో నివసించటానికి ఖచ్చితమైనటువంటి ఆత్మీయ జీవితం చేయాలి. ఇంతవరకు మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ సందర్భానికి ముందు ఏం జరిగిందంటే, ఫిలిష్తీయులు వచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెడితే సంసోను ఇజ్రాయేలునే బాధ పెడతారా మీరు అని వెళ్ళి 300 నక్కలను పట్టుకొని ఒక్కొక్క దానికి కాలే దివిటీల్ని కట్టారు. ఆ నక్కలన్నీ కూడా ఫిలిష్తీయుల యొక్క పంట పొలాలన్నిటినీ తగలబెట్టేసి, ఫిలిష్తీయులు అది చూసి రే ఈ పని చేసింది ఖచ్చితంగా సంసోనే అయి ఉంటాడు, వాడికి తప్ప ఇక ఎవరికి మన మీద తిరుగుబాటు చేయడానికి ఎవరికి అంత దమ్ము ధైర్యం లేదు, ఖచ్చితంగా సంసోనే చేశాడని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉంటున్నటువంటి ప్రాంతానికి వచ్చారు. వచ్చి ఇదిగో వీరెప్పుడైతే వచ్చారో ఇశ్రాయేలు ప్రజలందరూ గడగడ వణికిపోయి వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా ఎందుకు వచ్చారు మీరు, ఎందుకు వచ్చారు అని అంటే, మేము సంసోన్ను పట్టుకోవడానికి అతన్ని కట్టి బంధించి తీసుకొని వెళ్ళడానికి వచ్చాము, మీకోసం రాలేదు. అతడు ఎక్కడ ఉంటున్నాడో మాకు తెలియట్లేదు, మీ దగ్గర ఉండామనుకున్న ప్రతి ఇల్లు సోదా చేసాం, ఎక్కడ దొరకలేదు, అతడు ఎక్కడ ఉంటున్నారో మీకు మాత్రమే తెలుసు అని ఇశ్రాయేలు ప్రజల్ని అడిగితే, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మమ్మల్ని ఏలేటువంటి మా మీద న్యాయాధిపతిగా మాకు ఆలోచన చెబుతూ మమ్మలను రక్షిస్తున్నటువంటి ఆ సంసోను ఎక్కడ ఉంటాడో మాకు తెలుసు అని ఇంచుమించుగా 3,000 మంది ఏంది ఒక్కను పట్టుకుంటానికి. ఎంతమంది చెప్పండి, అర్థమవుతుందా? ఒక్కను పట్టుకుంటానికి 3,000 మంది. 3,000 మంది ఒక్కసారిగా సంసోను ఉంటున్నటువంటి ఆ యాతాము బండ సందులు అక్కడికి వచ్చి తన సొంత జనులే సంసోన్ని బంధించడానికి వచ్చారు. అప్పుడు సంసోను అడిగారు, ఏంటి ఎందుకు వచ్చారనంటే, ఈ ఇజ్రాయేలు ప్రజలు ఏం చెప్తున్నారు తెలుసా, నువ్వేం చేశావు, నేనేం చేసేది ఏంది, వాళ్ళు ఏం చేశారో నాకు గుర్తుంది, అందుకని నేను కూడా వాళ్ళకి చేశానంటారు. వాళ్ళని అడిగితే మాకు చేసిన దాన్ని ప్రతీకారం చేయటానికి మేము వచ్చామని ఫిలిష్తీయులు అంటున్నారు. పైపెచ్చు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు తెలుసా, అప్పటికే సంసోను ఇశ్రాయేలుని న్యాయాధిపతిగా ఉండి ఏలుబడి చేస్తూ ఉంటే ఈ ఇశ్రాయేలీలు వచ్చి అంటారు, ఫిలిష్తీయులు మనకి ఏలికలని తెలియదా నీకు, ఎందుకు వాళ్ళ జోలు వెళ్ళావు, నువ్వు ఒక్కడే పెద్ద పోటుగాడు అని, మేమందరం కాదు కదా, నువ్వు ఒక్కడే పెద్ద ఎరగదీస్తావని
వాళ్ళ జోలు ఎందుకు వెళ్ళావు? వాళ్ళు మనకి ఏలికలో, మనల్ని ఏలే వాళ్ళు. దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించుకొని, ఒక వ్యక్తిని నాయకునిగా, న్యాయాధిపతిగా, ఏలికగా దేవుడు సిద్ధపరిచి అప్పటికే రక్షించటం మొదలుపెట్టి కొన్ని దినములు అవుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి, కొన్ని నెలలు గడిచాయి. అది ఎరగక ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ఫిలిష్తీయుల భ్రమలోనే ఉన్నారు. వాళ్ళు మనకి ఏలికలో, వాళ్ళు మనకి ఏలేది, వాళ్ళు మనల్ని ఏలుబడి చేసేది. చూసారా ఈ రోజున దేవుని ప్రజలు ఇలాంటి భ్రమలో నడిపించబడుతూ ఉన్నారు. ఆల్రెడీ నిన్ను ఒక మార్గంలో నడిపించడానికి సాంసోన్ లాంటి ప్రతిష్ఠిత నాజీరు చేయబడినటువంటి ఒక దైవత్వపు నడిపింపులోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. మీరు ప్రతిష్ఠితులు, సమర్పణ, దేవుని అభిషేకం కలిగినటువంటి తల్లి గర్భము నుండే దేవుడు మమ్మల్ని నాజీరుగా చేశారు. ఆయన అనుగ్రహాన్ని బట్టి మేము నాజీరు చేయబడిన వ్యక్తులం. ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని ఈ నడిపింపులోనికి తీసుకొని వచ్చారు. కొంతమంది అది గ్రహించకుండా అన్య జనుల యొక్క లేదా శత్రువుల యొక్క లేదా సాతాను యొక్క ఆలోచనలో, ఆ దుష్ట ఆలోచనలతో మమ్మల్ని ఏలేది ఈ వ్యక్తి కాదు, పలానా 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 అని అదే భ్రమలో నడిపించబడుతూ ఉన్నారు. అది ఎప్పటికీ కాదు. దేవుడు నీకు ఒక నడిపింపునిచ్చారు. ఆ నడిపింపు ప్రకారముగా ఎవరు ఏలికలో ఉండాలంటే అపోస్తలులు, ప్రవక్తలు సేవ చేసేటువంటి ఆ ఏలుబడిలో నువ్వు ఉన్నావు, ఆ నడిపింపులో ఉన్నావు. నీ మీద పౌలు గారు అంటారు, అన్నిటి మీద స్వాతంత్రం ఉంది, కానీ అవసరాన్ని బట్టి చేస్తున్నాం తప్ప అన్నీ చేయదగినవి కాదు. మిమ్మల్ని ఏలేది ఎవరంటే సంఘాన్ని ఏలుబడి చేసేది వాస్తవానికి పరిశుద్ధాత్ముడు, శిరస్సైన యేసుక్రీస్తే. కానీ ఈ లోకంలో దేవుడు ఎవరికి అప్పగించారంటే నాజీరు వ్రతంలో ఉన్నటువంటి అపోస్తలుడు, సమర్పించుకున్న సేవకులకి అప్పగించారు. ఆ నడిపింపులో ఉన్నప్పుడు నీ మైండ్లో రావాల్సిన ఆలోచనలు ఏంటంటే నిన్ను ఏలుబడి చేసేది, నిన్ను నడిపించేది నీ జీవితానికి ఒక పునాది వేసేది, దేవుని యొక్క రాజ్యము కొరకు నిన్ను నడిపిస్తూ ముందుండి నడిపించేది ఎవరంటే ఇదిగో ఈ నడిపింపులో ఉన్నటువంటి దైవ సేవకులు. ఈ రోజున వాళ్ళ సలహాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క క్రమాలు, వాళ్ళ ఉపదేశాలు, వాళ్ళ పద్ధతులు తెలిసి కూడా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు అన్నట్లుగా మమ్మల్ని ఏలేది నువ్వు కాదు, వాళ్ళే లోకస్తులే, పలానా వాళ్ళే పలానా వాళ్ళే పలానా 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 అని ఇదే భ్రమలో ఉన్నారు. వాక్యం పూర్తిగా దేవునిలో మనం వాక్యాన్ని ధ్యానిస్తూ దాని లోతుగా ఆలోచిస్తేనే మనము ఏ నడిపింపులో, ఏ ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నామో మన ఆధ్యాత్మికమైన జీవితం కొనసాగుతుందో లేకపోతే ఆగుతుందో మనకు అర్థమవుతుంది. ఇంకా వీళ్ళు ఎక్కడున్నారంటే ఫిలిష్తీయుల ఏలుబడిలోనే ఉన్నారు, కానీ సాంసోను ఏలుబడిలోనికి రాలా. పూర్వం ఉన్నటువంటి ఏలుబడిలోనే ఉన్నారు, కానీ దైవ నడిపింపులోనికి పరిపూర్ణంగా రాలా. అప్పటికే ప్రారంభమయ్యాయి, అప్పటికే చాలా రోజుల నుంచి ఏలుబడి చేస్తున్నా కానీ పూర్తిగా దైవ నడిపింపులోనికి రానటువంటి ఆ గుడ్డితనంలో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఒకవేళ ఈరోజు వరకు ఆచారాలు వదిలిపెట్టాను, సాంప్రదాయాలు వదిలిపెట్టాను, తల్లిదండ్రులు వదిలిపెట్టాను, అవి ఇవి అని మొత్తం వదిలిపెట్టానని ఇంకా నిన్ను ఏలుబడి చేసే పరిపూర్ణంగా దైవ సేవకుల యొక్క అపోస్తలులు వేసే పునాదిలో, ఆ నడిపింపులో లేకుండా ఎవరు ఏలుబడి చేస్తున్నారో, ఏ ఏలుబడిని నువ్వు ఆశిస్తున్నావో కొంచెం ఆలోచించుకొని ఆధ్యాత్మికమైన జీవితంలో జాగ్రత్త పడవలసినటువంటి దినాలు ఈ దినాలు. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది. తన సొంత జనులే వచ్చి 3000 మంది ఏతాము బండ సందులలో ఉన్నటువంటి సాంసోన్ని పట్టుకొని వాళ్ళని అడిగారు. సాంసోన్ అడిగారు, మీరు చంపడానికి వచ్చారా లేకపోతే ఏంటంటే వాళ్ళు అంటారు, నిన్ను చంపడానికి మాత్రం మేము రాలేదు, నిన్ను తాళ్లతో కట్టి
ఫిలిష్తీయుల చేతికి అప్పగించడానికి వచ్చామని వాళ్ళు ప్రమాణం చేసుకున్నారు. ఆ ప్రమాణాన్ని బట్టి క్రొత్త తాళ్ళు తీసుకొచ్చి కట్టారు, సంకెళ్ళు వేశారు. 2 మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి: త్రాళ్ళు, సంకెళ్ళు. చెప్పండి, అందరూ చెప్పండి. తాళ్ళు, సంకెళ్ళు. మరలా చెప్పండి: తాళ్ళు, సంకెళ్ళు. ఈ రెండిటి చేత చేతులను కాళ్ళను బంధించి, అర్థమవుతుందా, తీసుకొని ఫిలిష్తీయులు ఉన్నటువంటి ఆ గాజా, ఫిలిష్తీయులు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి సమీపంగా వచ్చారు. వాళ్ళు కూడా ఎదురుగా కనబడతా ఉన్నారు. దొరికిపోయాడరా మనకి, మన పంట పొలాలు నాశనం చేసినోడు, ఓ పెద్ద బలవంతుడని చెబుతున్నాడు, ఈరోజు అయిపోయాడు అని వాళ్ళు కూడా పండగ చేసుకొని, వేల మంది జాతర చేసుకొని పండగ చేసుకొని, మన దసరా పండగ చేసుకున్నట్టుగా ఏమని ఫిలిష్తీయులు సాంసోన్ని దగ్గరకు వచ్చేసారు. ఫిలిష్తీయులు వచ్చారు, మీరు లేహి దగ్గరకు వచ్చేసారు. ఇతడు కూడా లేహి దగ్గరకు వచ్చాడు. వాళ్ళు వచ్చారు, ఇద్దరు కలుసుకున్నారు. సాంసోన్ ఆ సమయంలో ఏమండి, తన మీదకు వస్తున్నటువంటి శత్రువులను చూడలేదు, తనను అప్పగించినటువంటి తన స్వజనుల్ని చూడలేదు. ఈరోజు మనల్ని అప్పగించేది ఎవరంటే, అర్థమవుతుందా, ఇజ్రాయేలీలు కాదు, లేకపోతే అన్ని జనులు కాదు, మనల్నే అప్పగిస్తూ ఉంటారు, మనల్నే మనల్ని బుక్ చేస్తూ ఉంటారు. ఎవరు బుక్ చేయరు? మనల్నే, ఆత్మీయులే, మన గురించి ఎరిగిన వారే, మన స్వజనులే. ఇశ్రాయేలీలు అందరూ ఎవరంటే సాంసోనికి ఏమండి, ఒక దేవుడి ఏర్పాటులో ఉన్నటువంటి ప్రతిష్ఠిత జనం. ఆయన అప్పగించింది ఎవరంటే ఫిలిష్తీయులు కాదండి, ఆయన అప్పగించింది ఎవరంటే స్వజనులే. అప్పగించిన 3000 మంది స్వజనులను చూసి భయపడలేదు. తన ఎదుట వేల కొలదిగా ఏమండి సాంసోన్ను పట్టుకోవడానికి వస్తున్నటువంటి శత్రువుల్ని చూడలేదు. ఆకాశం వైపు కన్నులెత్తి తాళ్లతో సంఖ్యలతో బంధింపబడి ఉన్నటువంటి సాంసోను దేవుని వైపు చూశారు. పెద్దగా అక్కడ ప్రార్థన చేసినట్టు లేదు. మీరు బాగా గమనించండి, పెద్దగా మోకరించి అయ్యా 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 అని మోకరించి ప్రార్థన చేసినట్టు లేదు. అర్థమవుతుందా? ఎక్కి ఏడిచినట్టు లేదు. ఎక్కడ ఏడవాలో అక్కడే ఏడవాలి, ఎక్కడ మోకరించాలో అక్కడే మోకరించాలి. అర్థమైందా? పెద్ద పోటుగండ అన్నట్టుగా మోకరించాడు. ఒక యవనస్తుడు ధనవంతుడని అధికారి వచ్చి, నడి వీధిలో యేసు ప్రభు, నేను అంత మోకాళ్ళ అనుభవం ఉన్నవాడు ఎవడు లేడని మోకరించాడు. జనాలందరూ చూసేదానికి తప్పితే నిజంగా తగ్గింపు ఉన్నవాడు అటు చేస్తాడా? వచ్చి సద్బోధ కూడా నిజంగా మోకరించి భక్తితో చేసి మోకరించినోడైతే యేసుప్రభు చెప్పిన మాట వింటాడు. జనాలు చూసేదానికి మోకరించాడండి. సరే, దేవుడు చెప్పాడు, ఆజ్ఞలు పాటిస్తున్నాను, సరే నీ దగ్గర ఉన్న ధనం అమ్మి నన్ను వెంబడించంటే వెంబడించలేకపోయాడు. నిజంగా భక్తి చేసేవాడు దేవుని మాట వింటాడు, కానీ ఏమండి వెనుదిరుగుతాడా? ఎక్కడ మోకరించాలో అక్కడే మోకరించాలి, అది వేరే సబ్జెక్ట్. ఆ సమయంలో కాళ్ళకి చేతులకేమో త్రాళ్ళు, కాళ్ళకేమో సంకెళ్ళు వేయబడ్డాయి. ఒక్కసారి మనసులో దేవుణ్ణి తలంచుకున్నాడు. అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. ఒకవేళ ఆ సమయానికి వాక్యం గుర్తొచ్చి ఉండొచ్చేమో, ఏమని? నా ప్రాణమా ఆత్మ బలము పొందుకొని ముందుకు సాగు అనే ఒక మూలవాక్యం గుర్తుండొచ్చు. వెంటనే దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. ఆయన చేతులకి కాళ్ళకు ఉన్నటువంటి తాళ్ళు, ఏమండి సంఖ్యలు లేదా బంధకాలు అని చెప్పవచ్చు, మొత్తం జనపనార వలె అయిపోయి
విడుదల పొందారు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు మీకు తెలుసు, అక్కడ ఉన్నదే చెప్పాను నేను, కొత్తదేం చెప్పలా. మీరు కూడా హల్లెలూయా హల్లెలూయా అన్నారు. అసలు విషయం ఏంటంటే తాళ్ళ దగ్గర ఉంది, సంఖ్యల దగ్గర ఉందన్నమాట. ఏమిటి ఈ తాళ్ళు? ఏమిటి? నీ ఆత్మీయ జీవితాన్ని అడుగులు ముందుకు వేయకుండా శత్రువుకి సమీపంగా నడిపించి బంధించేటువంటి తాళ్ళు ఏమిటి? ఈ సంఖ్యలు ఏమిటి? అది నువ్వు గుర్తుపట్టాలి. అది నువ్వు ఎరిగితే దేవుని ఆత్మ బలముగా నీ మీదకి దిగి వచ్చినప్పుడు ఎన్ని తాళ్ళు ఎన్ని సంఖ్యలు నీ మీద ఉన్నా కానీ అవన్నీ కూడా బూడిదలాగా జనపనారలాగా అయిపోయి ఏమండి విడుదల పొందుతావు. ధైర్యంతో ఆత్మబలముతో అంతం వరకు ముందుకు కొనసాగుదువుగాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటిగా అక్కడ ఏముందంటే తాళ్ళు అని ఉంది. యెషయా గ్రంథం. ఏమిటి తాళ్ళు? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. కాదు కరెక్ట్గా చదవాలా. భక్తిహీనత యను తాళ్లతో. చాలు. ఏమిటి ఈ తాళ్ళు అని అంటే, ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని ఆత్మ బలముతో ముందుకు కొనసాగనివ్వకుండా ఆపివేసే తాళ్ళు ఏంటంటే భక్తిహీనత అను తాళ్ళు. చెప్పండి, అందరూ చెప్పండి. ఏంది మిమ్మల్ని బంధించాయి ఏంటి? సౌండ్ రావట్లేదు. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం తాళ్ళు? భక్తిహీనత అనే తాళ్ళు సాంసోను బంధించేశాయి. ఈ భక్తిహీనత అనే తాళ్ళు ఒక వ్యక్తిని బంధించినప్పుడు అతని ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఈ భక్తిహీనత అనే తాళ్ళు ఒక ఆత్మీయుని, ఒక సేవకుని, ఒక క్రైస్తవుని బంధించినప్పుడు అతని ఆత్మీయ జీవితం, ఎందుకంటే ఈ భక్తిహీనత అనేది ఏమండి, భక్తిహీనత అనే తాళ్ళ చేత బంధించబడ్డాడు. ఈ భక్తిహీనత అనే తాళ్ళు ఈ రోజున తెగిపోవాలి. అవి ఆ తాళ్ల చేత, భక్తిహీనత అనే తాళ్ల చేత నువ్వు బంధించబడినంత కాలం ఒక్క అడుగు కూడా నువ్వు విశ్వాస జీవితంలో ముందుకు వేయలేవు. ఒక్క అడుగు కూడా, ఒక్క ఇంచు కూడా నువ్వు ముందుకు వేయలేవు. ఈ భక్తిహీనత అనే తాళ్ళు తెంపబడినప్పుడే నువ్వు ధైర్యంగా కొనసాగగలుగుతావు. అంతవరకు నువ్వు నడిపించబడతావు. హల్లెలూయా. ఈ భక్తిహీనత అనే తాళ్ళు బంధించినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో తెలుసండి? ఏ స్థితిలో దిగజారిపోతుందో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదువుతారు. చూడండి. భక్తిహీనత అనే తాళ్ళు బంధించబడినప్పుడు ఆ భక్తిహీనత వలన ఏ ఆత్మీయుడు కూడా స్థిరముగా ఆత్మీయతలో ఉండలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. భక్తిహీనత అనే తాళ్ళు బంధించబడినప్పుడు స్థిరపరచబడలేడు. ఆత్మీయతలో, భక్తిలో స్థిరపరచబడలేడు. పరిశుద్ధతలో స్థిరపరచబడలేడు. ప్రార్థనలో స్థిరపరచబడలేడు. సహవాసములో స్థిరపరచబడలేడు. కదిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే భక్తిహీనత అనే తాళ్ళు బంధించాయి గనుక. ఆ భక్తిహీనత వలన స్థిరముగా ఉండాలని మనసులో ఉన్నా కానీ ఈ భక్తిహీనత అనేది, భక్తిహీనత అనే తాళ్ళు బంధించబడ్డాడు గనుక స్థిరముగా ఉండలేడు. కదిలించబడతా ఉంటాడు.
ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కదిలించబడుతుందా? జాగ్రత్త. నీ ఆత్మకు, నీ ఆత్మీయ జీవితానికి భక్తిహీనత అనే తాళ్ళు నీకు తెలియకుండానే ఒకవేళ సాతానుగాడు ఈ తాళ్ళు ఎవరు తెచ్చారో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలకు ఎవరు ఇచ్చారనుకున్నావు? ఫిలిస్తీన్లే తెచ్చి ఇచ్చారు. ఫిలిస్తీన్లే తీసుకొచ్చి ఆ తాళ్ళు అన్నీ ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తే ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆ తాళ్ళు పట్టుకొని అతను కట్టి తీసుకొని వచ్చారు. శత్రువైనటువంటి సాతాను ఈ రోజున ఆత్మీయుడుగా ఉన్న నిన్ను భక్తిహీనత అనే తాడుతో నిన్ను బంధించాడేమో. అందుకనే ఆత్మీయతలో స్థిరముగా ఉండలేక కదిలిపోతున్నావా? చిన్న సమస్యలకి, బలహీనతలకి, నిందలకి, రోగాలకి, చిన్న ఆర్థిక ఇబ్బందులకి, చిన్న చిన్న వాటికి కదిలిపోతా స్థిరపడలేక పరిస్థితుల మధ్యలో ఉన్నావా? గ్రహించు, భక్తిహీనత అనే తాడు బంధించింది. అది యేసు నామములో తెంపబడునుగాక. ఎడిగి చెప్పండి ఆమేనని. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో మరొక మాట రాయబడి ఉంది. భక్తిహీనత అనేది ఒక వ్యక్తిని స్థిరపరచడం లేకుండా చేస్తుంది. రెండవదిగా పడగొడుతుంది. పూర్తిగా ఆత్మీయతలో నిలకడగా ఉండలేక పడగొడుతుంది. ఒకప్పుడు ఎంత భక్తిపరుడండి సౌలు. పూర్తిగా అతని జీవితాన్ని పడగొట్టలేదా? ఒకప్పుడు ఎంత భక్తిపరుడు, 1000 దహన బలులు అర్పిస్తే దేవుని మహిమ దిగివచ్చి యాజకులు, ప్రజలు ఎవ్వరు రాజు కూడా ఎవ్వరు నిలబడలేని పరిస్థితుల మధ్యలో అంతగా దేవుని తేజస్సు, మహిమ దిగివచ్చి అంత భక్తి చేసిన సొలొమోను పడిపోలేదా? భక్తిహీనత వలనే కదా పడిపోయింది. పితరులు ఎంతోమంది క్రొత్త నిబంధనలో ఒకప్పుడు యేసు క్రీస్తులో ఉన్న భక్తిని ఎరిగినటువంటి వ్యక్తి యోధా తన భక్తిహీనత వలన పడిపోలేదా? పతనం అవ్వలేదా? ఇలా ఎంతోమంది భక్తులు భక్తిహీనత వలన పడిపోయారు. ఒకటి, స్థిరముగా నిలబడలేరు. రెండోదిగా ఈ భక్తిహీనత అనే తాడు బంధించినప్పుడు ఆ వ్యక్తి పడిపోతాడు. పూర్తిగా పడిపోయే పరిస్థితులు. ఎక్కడ పడిపోయావు? అందుకనే వాక్యం చెప్పట్లా, నువ్వు ఏ స్థితిలో పడితివో దానిని జ్ఞాపకం చేసుకో. ఓ ఎఫెసీ సంఘమా, తల్లి సంఘం అని చెప్తున్నావు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, దీపస్తంభం మీదనే ఉన్నాను, వెలుగుతున్నాను, అనేకులకు వెలుగునిస్తూ ఉన్నాను, నన్ను చూసిన వాళ్ళందరూ అబ్బాబ్బా ఏం వెలుగుతుందిలే, ఆ సంఘం ఏం వెలుగుతుందిలే, ఆ విశ్వాసి ఏం వెలుగుతున్నాడులే, దీపస్తంభం మీదనే ఉండి వెలుగుతున్నాడులే అని చెప్పుకుంటున్నావు కదా. ఏ స్థితిలో పడ్డావో నీకు తెలీదా? ఏ జగటగల దొంగ ఊబిలో పడిపోయావు? ఆత్మీయతలో ఏ స్థితిలో పడిపోయావు? ఎందుకు పడిపోయావు? భక్తిహీనత ఎంటర్ అయింది. భక్తిహీనత అనే తాడు బంధించింది. ఈ భక్తిహీనత అనే తాడు ఒక వ్యక్తిని బంధించినప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయతలో పూర్తిగా పడిపోయే పరిస్థితులు వస్తాయి. ఇక లేవలేడు, లేవాలనుకున్నా కానీ లేవలేడు. కారణం ఏంటంటే భక్తిహీనత అనేది అతన్ని పడవేసింది. ఇంకొక అనుభవాన్ని మీతో చెప్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఈ భక్తిహీనత అనేది ఏం చేస్తుందో చూడండి. సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత. ఈ భక్తిహీనత ఏం చేస్తుందంటే ప్రజలందరూ సత్య మార్గంలో నడిపించబడుతుంటే ఈ ప్రజల యొక్క భక్తిహీనత ఏం చేస్తుందంటే సత్యమును అడ్డుగిస్తుంది. వాస్తవాన్ని, నిజాన్ని, సత్యాన్ని అడ్డుగిస్తుంది. కొంతమంది చూడండి, ఇంట్లో
భార్య సత్య మార్గంలో నడిపించబడుతూ ఉంటే భర్త అడ్డుపడతా ఉంటాడు, బెదిరిస్తాడు, ఎదిరిస్తాడు. లేదా భార్య భక్తి మార్గంలో సత్య మార్గంలో నడిపించబడుతుంటే, సత్యాన్ని అనుసరిస్తూ ఉంటే భార్య అడ్డుపడతా ఉంటుంది. భార్య అతని మార్గానికి అడ్డుగా వస్తుంది. ఓ చాలులే, ఏమండి, ఓ యోబు గారు, ఓ యోబు, అయ్యా నా భర్త యజమానుడా, చేసిన భక్తి జాలే కానీ దేవుని మార్గంలో యథార్థత సత్యం అనుసరించిన జాలే కానీ దూషించి సావు. యోబు భార్య అడ్డగించలేదా? భక్తిహీనురాలు, భక్తిహీనతతో నడిపించబడే వ్యక్తి. అలాగే భార్యలు, ఏమండి, విశ్వాసులైనటువంటి విశ్వాసులైన భార్య సత్య మార్గములో సత్యాన్ని అనుసరించి నడిపించబడుతూ ఉంటే సత్యానికి అడ్డుగా ఉండి, ఏమండి, సత్యమును అడ్డగించేటువంటి భక్తిహీనత కలిగినటువంటి భర్తలు లేకపోలేదు బైబిల్లో. ఎంతోమంది ఉన్నారు. ఏం చేస్తుందంటే సత్యానికి అడ్డుపడతా ఉంటుంది. వాక్యానికి, సత్యమైన యేసుక్రీస్తు యొక్క ప్రతి అనుభవానికి అడ్డుగానే వస్తుంది. అడ్డుగానే వస్తారు. ఎవరంటే భక్తిహీనతలో ఉన్నవాళ్ళు. తిన్నగా దేవుని సత్యమైన యేసుక్రీస్తులో నడిపించబడుతూ ఉంటే, సత్యమైనటువంటి యేసుక్రీస్తును అనుసరిస్తూ ఉంటే ప్రతి దానికి అడ్డే, ప్రతి వాక్యానికి అడ్డే, ప్రతి క్రియలోనూ ప్రతి దానిలోనూ అడ్డే. ఒక పక్క భార్య చెప్తానే ఉంటుంది, ఏమండి, ఒక పక్క పిల్లలు చెప్తానే ఉంటారు, తప్పు, మనం వెళ్ళే మార్గం తప్పు, చేసేది తప్పు అని తెలిసినా కానీ అయినా సరే, ఏమండి, ఈ భక్తిహీనత అనేది ఏం చేస్తుందో తెలుసా? సత్యమును అడ్డగిస్తుంది. సత్యమును అడ్డగించి పూర్తిగా దేవునిలో నుంచి, సత్యములో నుంచి తప్పిపోయేటట్లుగా చేస్తుంది భక్తిహీనత. వాక్యాన్ని మీరు ఎరిగిన వారే కదా, మీకు ఒక గ్రహింపు ఉంది కదా, ఆత్మగ్రహింపు. ఈ కడవరి దినాలలో సాంసోన్ను బంధించినట్లుగా తాళ్ళు అనేటువంటి ఆ భక్తిహీనత అనే తాడు నిన్ను బంధించి ఆత్మీయతలో స్థిరపడనివ్వకుండా, ఆత్మీయతలో, ఏమండి, పడిపోయేటట్లుగా చేస్తూ, ఆత్మీయతలో సత్యాన్ని, ఏమండి, అనుసరించి నడిపించబడకుండా అడ్డగిస్తూ ఉన్నదా నీ జీవితంలో? గుర్తుపట్టు. భక్తిహీనత అనే తాడు నన్ను బంధించింది, నా ఆత్మీయ జీవితానికి అడ్డుపడింది. అది తెగిపోవాలి, అది తొలగిపోవాలని వాక్యం చెబుతున్నప్పుడే, సత్యమైనటువంటి దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చి దైవ సేవకుల ద్వారా దేవుడు నీకు బోధిస్తూ ఉన్నప్పుడు, ఏమండి, తెలిసి సత్యాన్ని అనుసరించి నడవాలని తెలిసినా కూడా తెగించి చేయొద్దు, తెగించి వ్యతిరేకంగా నడవద్దు. అలా నడిస్తే జీవితంలో ఎన్నో అపజయాలు. నీ ద్వారా నీవు సత్య మార్గంలో నడవలేవు, నీ పిల్లలు, నీ భార్య సత్య మార్గంలో, నీ భర్త, ఏమండి, సత్యాన్ని అడ్డగించే ప్రతి ఒక్కరి ద్వారా అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కన్నీళ్లతోనే వాళ్ళ జీవితాలు నడిపించబడతా ఉంటాయి. అందుకనే సత్యమును అడ్డగించే ఆ భక్తిహీనతనే తాడు నిన్ను బంధించి ఉంటే, నీ జీవితాన్ని సరి చేసుకుని, అయ్యో నిజంగా నేను సత్యమైన యేసుక్రీస్తుని, యేసయ్య వాక్యాన్ని నా యొద్దకు అనేక సార్లు నన్ను దర్శించిన నేను అనుసరించలేకపోతున్నా, అడ్డుపడుతున్నానే. సత్య మార్గంలో నా భర్తకి, సత్య మార్గంలో నా భార్యకి, సత్య మార్గంలో నడిపించబడుతున్న నా పిల్లలకి, నా తోటి సహోదరునికి నేను అడ్డుపడుతున్నానని నిన్ను సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఆ భక్తిహీనత అనే తాడు తెంపబడినట్లుగా దేవునికి ఈ రోజు నువ్వు అప్పగించుకోగలిగితే దేవుడు దాన్ని తొలగించునుగాక. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకు బాగా పరిచయమైన మాట కీర్తనలు 45వ కీర్తన 7వ చరణంలో దేవుడు దేనిని ద్వేషిస్తున్నాడు, దేనిని ప్రేమిస్తున్నాడు అంటే, నీవు నీతిని ప్రేమించి, అదిగో ఈ భక్తిహీనత అనేది మనలో ఎక్కడ, మన జీవితంలో ఎక్కడ పొడచూపకుండా
భక్తిహీనతని పూర్తిగా దేవుడు ద్వేషిస్తున్నాడు. దేవుడు ద్వేషించే ఆ భక్తిహీనతని ఈ రోజున నువ్వెందుకు ప్రేమిస్తున్నావు? ఈ రోజున నువ్వెందుకు ఆ భక్తిహీనత చేత బంధించబడుతున్నావు? అది దేవుడు దాన్ని ద్వేషించేదని నీకు తెలీదా? దానికే నువ్వు బంధించబడి ఉన్నావే. దానిలో నుంచి విడుదల పొంది దేవునిని సంతోషపరచాలి అనే ఆలోచన ఈ రోజున ఎందుకు రావడం లేదు? భక్తిహీనత అనేటువంటి తాడు మనలో బంధించబడకూడదు, మనలో ఉండకూడదు. ఏమండి, దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు కనుక దేవుడు ద్వేషించే ఆ భక్తిహీనత అనేటువంటి శత్రువు వేసినటువంటి ఆ తాడు యేసు నామములో తెంపబడునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 26వ వచనములో వ్రాయబడినటువంటి మాట, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి ఏం తొలగిస్తున్నాడంట? ఆ యాకోబు ఎవరో తెలుసండి? క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం. పాత నిబంధన యాకోబులోనే ఒకప్పుడు భక్తిహీనత ఉంటే దేవుడు దాన్ని తొలగించాడు. ఆ క్రొత్త నిబంధన ఏమండి, ఆ యాకోబు ఎవరంటే ఒక క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం. విమోచకుడైన యేసు క్రీస్తు 2021 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చి యాకోబుకు పోల్చబడుతున్నటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రతి భక్తిహీనత నుంచి తొలగించడానికి ఆయన దిగివచ్చారు. రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు. ఏ చోట కూడా ఆలోచనలో, తలంపుల్లో, ఊహల్లో, క్రియల్లో, మనసులో ఎక్కడ భక్తిహీనత చోటు చేసుకోకూడదు. పూర్తిగా యాకోబులో నుంచి, సంఘములో నుంచి ఆ భక్తిహీనత తొలగిపోవాలని విమోచకుడైన యేసుక్రీస్తు వచ్చింది. అందుకు తొలగించెను. ఈ రోజున సంఘములో మనలో ఉన్న ప్రతి భక్తిహీనత అనే తాడు పూర్తిగా తొలగించబడునుగాక, తెంపివేయబడునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట మీతో చెప్తానండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలలో బాగా వినండి. మనము భక్తిహీనతను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో మనం ఎలా ఉండాలంటే ఎంతో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతకాలి. భక్తిహీనత అనేది ఆ తాడు నీలో ఉంటే నీవు మహిమ ప్రత్యక్షతలో ఉండవు. ఆ మహిమ కలిగినటువంటి రహస్య రాకడలో ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతని నువ్వు ఎదుర్కొనలేవు. ఆ ప్రత్యక్షతలో ఉండవు భక్తిహీనతనే తాడు ఉంటే. ఆ భక్తిహీనతనే తాడు విసర్జించి, దాన్ని తీసివేసుకొని, దాన్ని కాల్చివేసుకొని ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ఎప్పుడు మహిమ ప్రత్యక్షత వస్తుంది, ఎప్పుడు రాకడ ప్రత్యక్షత వస్తుంది, ఏ క్షణాన ప్రత్యక్షత జరుగుతుంది, ఆ మహిమ కలిగిన రాకడ, ఆ మహిమ కలిగిన స్వాతంత్రాన్ని పొందటానికి సృష్టి యావత్తు మిగులు ఆశతో మూలుగుతూ ఉంటే, ఈ రోజున యేసు రక్తము చేత కడగబడి అపోస్తలుల సహవాసములో ఉన్నానని చెప్పుకొనుచు, దీపస్తంభం మీదనే ఎలుగుతూ ఉన్నానని చెప్పుకొనుచు అనేకుల ఎదుట భక్తిని ప్రదర్శిస్తున్న మన జీవితాలలో మహిమ ప్రత్యక్షతని ఏమండి, శుభప్రదమైన నిరీక్షణతో కూడినటువంటి ఆ మహిమ ప్రత్యక్షతని ఎదుర్కోవాలన్న ఆ తృష్ణ ఈ రోజున ఉండట్లేదు. ఎంతో నీతితో ఏమండి భక్తితో బ్రతకాలన్న ఆలోచన రావటం లేదు. భక్తిహీనత అనే తాడు వలన ఎంత ప్రమాదం ఉందో తెలుసా? ప్రత్యక్షతను మనం అనుభవించలేము. అందుకని దాన్ని విసర్జించి, ఆ భక్తిహీనత అనే తాడుని విసర్జించి ఏమండి శుభప్రదమైన నిరీక్షణతో కూడిన
మహిమ ప్రత్యక్షతలో మనమందరము నిలిచి ఉందుముగాక. ఈ లోకములో మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతికే కృప పొందుదుముగాక. అది ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఇదిగో నిన్ను బంధించినటువంటి స్థిరపడనివ్వకుండా పడిపోయేటట్లుగా చేస్తూ సత్యాన్ని అడ్డుగేస్తూ ఏమండి రాకడను గురించినటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగి జీవించలేనటువంటి ఈ భక్తిహీనతని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు మనలో పూర్తిగా జనపనార వలె కాల్చబడుతుంది. చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని ఆత్మ ఎందుకు బలముగా పొందుకోవాలంటే సాధారణంగా పొందుకుంటే అది వేరు. బలముగా పొందుకున్నాం అనుకో మన అణువణువున ఆలోచనలో, హృదయంలో, తలంపుల్లో, మనస్సులో పూర్తిగా సాతాను ఏమండి బంధించినటువంటి ఆ భక్తిహీనత ఏమండి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ బలము చేత మనలో ఉన్న భక్తిహీనత కాల్చబడుతుంది, జనపనారలాగా మార్చబడుతుంది. అప్పుడు మన యొక్క జీవితము, ఆధ్యాత్మికమైన జీవితము ఏమండి అడుగులు ముందుకు వేసి ఆత్మీయతలో పరిగెత్తగలుగుతాము. ఆమేన్. మొదటిగా ఏంటి చెప్పండి? తాళ్ళు. ఈ తాళ్ళు అంటే భక్తిహీనత అనే తాడు. అది కాల్చబడాలి. ఇప్పుడు దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు. అందుకని మూలవాక్యం చెప్తున్నా, నా ప్రాణమా ఆత్మను బలముగా పొందుకొని పూనుకొని ముందుకు సాగు. ఎందుకు ఆత్మ బలముగా పొందుకోవాలంటే రెండవదిగా ఈ రోజున ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఏమండి శత్రువైన సాతాను, శత్రువులు వేసినటువంటి ఆ భక్తిహీనత అనేటువంటి తాడు నిన్ను బంధించి స్థిరపడనివ్వలేక పడిపోయేటట్లుగా చేస్తూ, సత్యమును అడ్డుగిస్తూ, నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఆగిపోయేటట్లుగా చేస్తున్న భక్తిహీనత కాల్చబడినట్లుగా దేవుని ఆత్మ బలముగా మన మీదకి దిగి రావాలి. అందుకే దేవుని ఆత్మ చేత బలముగా దేవుని ఆత్మ మనం పొందుకొందుముగాక. రెండోది ఏంటంటే సంకెళ్ళు. చెప్పండి ఏంటది? చెప్పాలి గట్టిగా. ఏంటిది? సంకెళ్ళు లేదా బంధకాలు. నేను ఎక్కువగా దీని గురించి వివరించను, తాడు గురించి ఎక్కువ వివరించాను. ఏమిటి ఈ యొక్క సంకెళ్ళ ద్వారా ఒక ఆత్మీయుని యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసండి? స్వేచ్ఛగా బ్రతకలేడు. మీరు విలాప వాక్యములు చూడండి, బైబిల్లో రాయబడిన మాటని. విలాప వాక్యములు 3వ అధ్యాయం. ఒకసారి క్షమించండి, దీనికంటే ముందుగా మీరు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతారు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 6. అది ఇప్పుడు కదలలేని పరిస్థితి, స్వేచ్ఛ లేదు. క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసండి? దేవునిలో స్వేచ్ఛను అనుభవించాలి. అంటే ఒక విడుదల పొందిన వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక బంధకం చేత ఏమండి బానిసత్వంలో ఏదో ఒకటి నిన్ను బంధించిన స్థితిలో ఉండకూడదు. ఈ సంఖ్యలు ఏం చేస్తాయంటే నీ ఆత్మీయ జీవితాన్ని స్వేచ్ఛగా ఉండనివ్వలేవు. పేతురు గారు ఎవరండి? ఒక గొప్ప దైవ సేవకుడు, గొప్ప సేవకుడు. సంఖ్యలతో బంధింపబడి కదలలేదు, మెదలలేదు. పక్కనే ఇటుపక్క ఇద్దరు సైనికులు ఉన్నారు. ఏమండి 3 గేట్లు ఉన్నాయి, మళ్ళీ 3 ప్రధానమైన గేట్లు ఉన్నాయి. సంఖ్యలు ఏం చేస్తాయంటే ఒక దేవుని యొక్క ఏమండి మన ఆత్మీయ జీవితాల్ని ఆత్మీయతలో స్వేచ్ఛగా ఉండనివ్వలేవు. సంఖ్యలతో ఉన్నటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. పౌలు శీలలు సంఖ్యలతోనే బంధించబడి ఉన్నారు, చెరసాల్లో సంఖ్యలతో బంధించబడి ఉన్నారు. బంధకాల వల్ల ఏమండి
కాళ్ళకి చేతులకి బండలు వేసేసి బిగించేశారు, సంఖ్యలు వేయబడ్డాయి. వాళ్ళు కదులుతున్నారా? అటు ఇటు కదలలేని పరిస్థితి. ఈ సంఖ్యలు ఏం చేస్తాయంటే ఆత్మీయతలో స్వేచ్ఛను అనుభవించనివ్వవు. ఇంకొక మాట చెప్తాను చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనంలో ఓకే 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అదే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. ఇక్కడ పౌలు గారు దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి వెళుతూ ఉంటే ఈ చిత్తానికి పూర్తిగా జరగనివ్వకుండా, దేవుని చిత్తం జరగకుండా, దేవుని చిత్తం చేయకుండా సంఖ్యలు అనేవి ఏం చేస్తున్నాయి అంటే బంధించబడ్డాయి. సంఖ్యలతో బంధించబడ్డాడు. సువార్త ప్రకటించడానికి కానివ్వండి, సేవ చేయటానికి కానివ్వండి, అనేక మంది విశ్వాసుల్ని కట్టడానికి కానివ్వండి, సంఘానికి అనేక సేవకుల్ని బలపరచడానికి కానివ్వండి, మొత్తానికి దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి అపోస్తులుడైన పౌలు గారి ద్వారా సువార్త ప్రకటిస్తూ ఉన్నా, సంఘాలు కడుతూ ఉన్నా, అనేక ప్రాంతాలకు పరిచర్య నిమిత్తం వెళుతూ ఉన్నా సంఖ్యలు అనేవి అతను ఎరుకలాగుతూ ఉన్నాయి. అంటే దేవుని చిత్తాన్ని జరగనివ్వవు. సంఖ్యలు నీ ఆత్మీయ జీవితంలో స్వేచ్ఛని లేకుండా చేస్తున్నాయి. సంఖ్యలు అనేవి దేవుని చిత్తాన్ని జరగకుండా నిన్ను ఆపుతాయి. సంఖ్యలతో బంధించబడ్డాడు. రోమాలోకి వెళ్ళిపోయాడు, జైల్లో. స్వార్థ ప్రకటిస్తూ దేవుని చిత్తం జరిగిస్తూ ఉంటే, దేవుని చిత్తాన్ని ప్రకటిస్తూ ఉంటే, దేవుని చిత్తానుసారంగా వెళ్తుంటే తీసుకుని వచ్చి ఇతన్ని కట్టి మళ్ళీ సంఖ్యలు వేసి జైల్లో వేశారు. ఆ జైల్లోకి ఒనేసిం అనే వ్యక్తి వచ్చారు. సంఖ్యలతో ఉంటే దైవ సేవకుల్ని బలపరిచి, పరామర్శించి, ఉపకారం చేసి, సేవకులకు కావలసినటువంటి పౌలు గారికి కావలసినవన్నీ వసతులు కలుగు చేసి, అతని కొరకు ప్రార్థన చేసి అతన్ని బలపరిచినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. సంఖ్యలు ఏం చేస్తాయంటే దేవుని చిత్తాన్ని మనలో జరగనివ్వు, దేవుని చిత్తాన్ని చేయనివ్వు. మరి ఈ రోజున దేవుని చిత్తం జరుగుతుందా నీలో? ఆ సంఖ్యలు ఏమిటో చెప్తాను. సంఖ్యలు చేసేది ఏందో నేను చెప్తున్నాను. ఈ సంఖ్యలు ఏమిటో చెప్తా చివరిలో. మూడోదిగా మీరు గమనిస్తే ఇర్మియా గ్రంథం, వద్దులే ఆల్రెడీ నేను దాన్ని మీకు వివరించాను, అయినా చదవండి. 52వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంఖ్యలే ఏం చేసే తెలుసండి? ఇర్మియా మరణానికి కారణముగా మార్చబడ్డాయి. నీళ్లు లేనటువంటి ఒక గోతిలో దింపి, చూడండి ఇర్మియా గ్రంథం 52:11 లేదా, సంఖ్యలతో బంధించి తీసుకొని పోయి మరణమగు వరకు. చూసారా? సంఖ్యలు ఏం చేసే తెలుసా? మరణ వస్తువులోనికి తీసుకుని వెళ్ళే ఒక ఇర్మియా లాంటి దైవజనుండే. ఏమండి? ఆత్మీయతలో మరణించకూడదు. అందుకనే వాక్యం మనకు బాగా తెలుసు, కానీ జీవించుచున్నానన్న పేరే కానీ నువ్వు మృతుడవే అని వాక్యం చెప్తుంది. ఆత్మీయతలో సచ్చిన స్థితిలోనికి వెళ్ళకూడదు. ఈ సంఖ్యలు ఏం చేస్తాయంటే మరణమగు వరకు అతన్ని సంఖ్యలు బంధించాయి. సంఖ్యలలో నుంచి బయటకు రాలేకపోయాడు. ఆ మరణమగు వరకు ఆ సంఖ్యలలో నుండి చనిపోయాడు. సంఖ్యలు ఏం చేస్తాయంటే ఒక ఆత్మీయుని మరణ స్థితి, ఆత్మీయతలో మరణించే స్థితిలోనికి తీసుకొస్తాయి. ఇప్పుడు రండి, ఏమిటి సంఖ్యలు? ప్రసంగి గ్రంథం తీయండి అందరూ. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతారు చూడండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అదిగో అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకములంటే సంఖ్యలు అని చెప్పాను కదా, బంధకములు సంఖ్యల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన
పట్టబడుదురు. ఇప్పుడు స్త్రీలందరికీ ఒక పెద్ద సమస్య, పెద్ద థాటుతో పాటు డౌటు. ఏమయ్యా పాస్టర్ గారు, మేమంతా ఊరుల వంటి బంధకాల వంటి మనసు, వలల వంటి మనసు, ఇవన్నీ మాకు పోల్చేయడేంటి, మాకు అంతుందా అని అంటారు. అమ్మా, స్త్రీ అంటే 2 విధాలుగా పోల్చబడింది. అర్థమవుతుందా? 2 విధాలుగా ఈ లోకం అనేది ఒక స్త్రీకి పోల్చబడింది. అర్థమవుతుందా? లోకం అనేది ఒక స్త్రీకి పోల్చబడింది. అలాగే క్రొత్త నిబంధనలో రేపొద్దున ప్రభురాకులు ఎత్తబడిన తర్వాత స్త్రీ ఎక్కడికి కొనుక్కోబడుతుంది? సింహాసనం యొద్దకు కొనుక్కోబడుతుంది. జయించిన మగ శిశువు సంఘాన్ని కూడా స్త్రీకి పోల్చబడింది. ఈ లోకం అనేది ఒక స్త్రీకి పోల్చబడింది. ఈ లోకం అనే స్త్రీ ఏం చేస్తుందంటే శరీరాశతో, నేత్రాశతో, జీవపడంబముతో నిన్నేం చేస్తుందంటే ఉరులు ఒడ్డి, బంధకాలు వేసి, వలలు వేసి నిన్ను బంధించేస్తుంది. బంధించబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? మనలో దేవుని చిత్తం జరగదు, మనలోకి ఒక విడుదల ఉండదు, స్వేచ్ఛగా ఉండలేము. అర్థమవుతుందండి? ఇంకా చెప్పాలంటే ఆత్మీయతలో మనము చచ్చిన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగంటే పాపములో నిన్ను మరణించేటట్లుగా చేస్తుంది. అదే ఈ లోకం అనేటువంటి స్త్రీ. ఆ స్త్రీకి ఉన్నటువంటి, లోకం అనే స్త్రీకి ఉన్నటువంటి ఏంటంటే ఆ లోకం అనేటువంటి ఆ స్త్రీకి ఉన్నటువంటి బలం ఏంటంటే బంధకము సంఖ్యలతో బంధించేస్తుంది నిన్ను. అందుకని ఈ లోకాన్ని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని వాక్యం చెప్తుంది. ఈ లోకమే ఒక స్త్రీకి పోల్చబడింది. అది నిన్ను బంధించేసినప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉండలేవు ఆత్మీయతలో. అది నిన్ను బంధించినప్పుడు దేవుని చిత్తాన్ని జరగనివ్వలేవు. అది నిన్ను బంధించినప్పుడు ఏం జరుగుతుందంటే మరణ స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్తుంది ఆత్మీయతలో. అందుకనే ఈ సంఖ్యలు తెంపబడాలి. అంటే లోకము పూర్తిగా మనలో లోకం అనే సంఖ్యలు పూర్తిగా మనలో నుంచి మనకి విడుదల కలుగునుగాక. మనలో పూర్తిగా లోకం అనేది తొలగిపోవునుగాక. అందుకని మీరు లోకానికి వేరే జీవించాలని వాక్యం చెప్తుంది. ఈ లోకం అనే ఒక సంఖ్యలు నిన్ను బంధించి వేస్తాయి. క్రొత్తది ఏదన్నా వచ్చిందంటే అబ్బో నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మో నీకు తెలియకుండా కొత్తది ఏదన్నా మార్కెట్లోకి వస్తే చాలు వెంటనే దాన్ని అనుభవించాలి. దాని వెనకాల సాతాను గడి వేసిన ఉరి ఏమిటో, ఈ లోకం అనేటువంటిది నీకు ఒక బంధకంలాగా, ఒక ఉరిలాగా, ఒక వలలాగా నిన్ను బంధించి, సంఖ్యలతో బంధించి దేవుని చిత్తానికి, దేవుని అడ్డుపడుతుందన్న విషయం తెలియట్లా. కొత్తది ఏదన్నా వచ్చి దాన్ని పొందుకోవాలా. అప్పు చేసైనా దాన్ని అనుభవించాలా. ఏం చేసి? అప్పు చేసైనా ఇట్టటి వాక్యాలు చెప్తా ఉంటే ఆనందాన్ని మీద నసానికి ఎక్కుతుంది అనమాట. ఒక్కొక్కరు ఎక్కని మీకు ఎక్కినప్పుడల్లా నేను దించుతూ ఉంటాను. మంచిదే, ఎక్కని పొందుకోకూడదా, అనుభవించకూడదా? మేము మంచిగా ఉండటం, మంచిగా ఉండు. నీ కష్టాజీతంలో నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీకు కావలసిన దానికి అన్నిటికీ తగినంత కంటే ఎక్కువగా, అన్నిటికీ కావలసినవన్నీ ఉండి తగినంత కంటే ఎక్కువగా ఉంటే అనుభవించి ఎవరొద్దంటారు? పిల్లలకు ఫీజు కట్టుకోవడానికి సరిపోవు, పెళ్ళిళ్ళు చేయడానికి సరిపోవు, ఇల్లు కట్టుకోవడానికి సరిపోవు, దేనికి చనిపోరావు. మళ్ళీ అప్పు తీసుకొచ్చి మొత్తం పెడతా, ఖర్చు పెట్టుకొని కొనుక్కుంటా ఉంటే ఎట్లా కదా? లోకం అనేది మనల్ని ఆకర్షిస్తుంది. లోకం అనేది ఒక సంఖ్యల లాంటిది. ఈ 2 అనుభవాల్లో నుంచి సాంసోను విడుదల పొందారు.
ఎలా విడుదల పొందారు? తన శక్తి, తన బలము, తన జ్ఞానము, తన భక్తి, తన విశ్వాసము కాదు, దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది గనుకనే ఈ 2 అనుభవాల నుంచి విడుదల పొందినట్లుగా నీ మీద దేవుని ఆత్మ బలముగా దిగి వస్తేనే వీటిలో నుంచి విడుదల పొందుతావు. వీటిలో నుంచి విడుదల పొందుతావు. ధైర్యముగా ఆత్మీయతలో ముందుకు కొనసాగుదువుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈ 2 తాళ్ళు, ఒకటి తాడు, 2 సంఖ్యలు. సాంసోను మీదుగా బలముగా దేవుడు తన ఆత్మనుంచాడే. ఒక పాత నిబంధన పరిశుద్ధుడికే, క్రొత్త నిబంధన సంఘానికి తలుచుకుంటే వచ్చేది కాదు. ఎప్పుడు మనలో భక్తిహీనత చోటు చేసుకోకుండా, లోకమనే సంఖ్యల్లో మనల్ని బంధించకుండా, ఒకవేళ బంధించినా ఇప్పటి వరకు ఈ గ్రహింపు లేకుండా బ్రతికినా పరిశుద్ధాత్మునికి నువ్వు అప్పగించుకోగలిగితే నువ్వు అడుగు దేవుణ్ణి మనస్ఫూర్తిగా, ప్రభువా తెలియక నేను భక్తిహీనత అనే తాళ్లతో బంధించబడ్డా, తెలియక నేను లోకమనేటువంటి ఆ సంఖ్యలతో బంధించబడి ఉన్నా. నిజమే, నీ చిత్తం నాలో జరగట్లా. నేను ఆత్మీయతలో మరణస్థితిలో మృతమైన అనుభవాల్లో ఉన్నా. ఒక స్వేచ్ఛను అనుభవించే వ్యక్తిగా ఆత్మీయతలో నీ ద్వారా నేను లేను ప్రభువా. ఈ లోకమనే సంఖ్యలో నన్ను బంధించాయి ప్రభువా. నాకు విడుదల ప్రభువా. ఈ లోకాన్ని జయించే అభిషేకం నాకు ఈ ప్రభువా. అందుకని యోహాను గారు అంటాడు కదా, లోకాన్ని ఏమండి, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, ఒప్పుకోండి ఆ మాట, మనలో ఉన్నవాడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న అభిషేకము లోకములో, అంటే లోకములో ఉన్న బంధకాల కంటే, లోకములో ఉన్న వాటన్నిటికంటే గొప్పవాడు. ఆయన నీకు జయమిచ్చునుగాక, విడుదలిచ్చునుగాక. ఈ 2 అనుభవాలు మనలో పూర్తిగా అనుభవాల నుంచి విడుదల పొందినప్పుడు ఆత్మీయతలను ధైర్యంగా ముందుకు కొనసాగగలుగుతావు. దేవుడి వాక్యాన్ని మన వెనికిల్లో, హృదయాల్లో స్థిరపరిచి ఫలభరితంగా మార్చునుగాక.